Excuse me, sir. Matale. No, madam. Madam. No, madam. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్ప, ప్రజలకు తప్పదు తిప్ప. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజా పన్నుల డబ్బుల్ని వృధా చేస్తూనే తన పనిగా పెట్టుకుంది. వైసీపీ ప్రభుత్వ కార్యాలయాలకి వైసీపీ రంగులు వేస్తూ 2800 కోట్ల మేర ప్రజాధనాన్ని వృధా చేసిందంటే ప్రజలందరూ కూడా ఇది గమనించాల్సిన అంశం. 680 కోట్ల మేర సలహాదారుల పేరిట ప్రభుత్వం నియమించి సుపరిపాలన అందించకుండానే వెనుదిరిగే క్రమంలో వైసీపీ ప్రభుత్వం ఉందంటే ప్రజలందరూ కూడా ఇది ఒకసారి అందరూ గమనించాలి. ముఖ్యంగా యువత విషయానికి వస్తే ఎక్కడ కూడా ఉపాధి కల్పన అనేది పెద్ద ఎత్తున జరగలేదు. రాష్ట్రంలో ఇండస్ట్రీస్ కానీ ఐటీ పాలసీ విషయంలో కానీ ఎటువంటి మెరుగైన చర్యలు తీసుకోకుండానే రాష్ట్ర పరిపాలన సాగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. గంజాయి కానీ డ్రగ్స్ కానీ రాష్ట్రంలో ఏ విధంగా పెచ్చు మీరిపోతున్నాయో అందరికీ తెలిసిన విషయమే. మొన్నటికి మొన్న వైజాగ్ లో 25,000 కోట్ల మేర డ్రగ్స్ పట్టుకున్నారంటే ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి, ప్రభుత్వం ఒక పోలీస్ ఇంటెలిజెన్స్ కానీ ఏ విధంగా పనిచేస్తుందో అందరూ తెలుసుకోవాల్సిన అంశం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొన్ని గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 30,000 మంది మహిళలు పైగా కనుమరుగయ్యారంటే ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి కానీ లా అండ్ ఆర్డర్ కానీ పనితీరు కానీ ఏ విధంగా ఉందో అందరూ తెలుసుకోవాల్సిన అవసరం. రైట్ మేడం. రాష్ట్రంలో పంచాయతీ నిధుల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నప్పటికి కూడా ఎక్కడ కూడా దాన్ని ఉపయోగించుకోకుండానే దారి మళ్లిస్తూ ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంది. పంచాయతీ నిధుల్ని సక్రమంగా కానీ వినియోగించుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి చెందడమే కాకుండా పల్లెలు ప్రగతి సాధిస్తాయి. ఉదాహరణకి మీ పంచాయతీల్లో రోడ్లు కానీ లైటింగ్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ వగేరా వగేరా ఎక్సెట్రా కూడా ఏమి కూడా ప్రభుత్వం పట్టించుకోకుండానే నిధులు దారి మళ్లిస్తూ ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వం పబ్బం గడుపుతూ వస్తుంది. రాష్ట్రంలో మళ్ళీ పోలవరం కానీ వెలుగొండ కానీ పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండానే రాష్ట్రానికి 9 లక్షల కోట్ల మేర అప్పు ఎలా వచ్చిందనేది ప్రశ్నార్థకం. ప్రజలు కూడా ఇవన్నీ కూడా గమనించాలి. రాబోయే ఎలక్షన్స్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రాబోయే ఎలక్షన్స్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో మహిళలకి ప్రత్యేకంగా ఉచిత బస్సు ప్రయాణం కేటాయిస్తూ ప్రతి ఒక్క మహిళకి, అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళకి 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఉచితంగా ఇవ్వబడుతుంది. అలాగే రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి అనుభవం కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క దూరదృష్టి కానీ, రాజకీయ వ్యూహాలు కానీ, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అవసరం ఉంది. అందుకనే రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేసి గెలిపించాల్సిన ప్రార్థన.
మరోపక్క రాష్ట్రంలో కౌలు రైతుల విషయానికి వస్తే రాష్ట్రంలో 3,000 మంది పైగా మీకే 3,000 మందికి పైగా కౌలు రైతులు మరణించారంటే ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. కౌలు రైతులకి అండగా నిలబడిన ఏకైక పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క కౌలు రైతుకి ₹1,00,000 సహాయం చేసి నేను ఉన్నాను అనే ఒక భరోసా పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు ఇవ్వగలిగారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎంచుకోవాలి. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిన ప్రార్థన. థ్యాంక్ యూ సార్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉన్నాయా? థ్యాంక్ యూ. మాట్లాడండి మేడం. సార్ మేడం మేడం తమ్ముడు మేడం మేడం ఇదో సార్ కొద్దిగా ఇదో మేడం అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్ప, ప్రజలకి తప్పదు తిప్ప. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు కష్టాలే ఎదురవుతూ వస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా పరిపాలన సక్రమంగా నిర్వహించకుండానే రాష్ట్ర సలహాదారుల పేరిట 680 కోట్ల మేర వెచ్చించి సుపరిపాలన అందించకుండానే ఈరోజు వైసీపీ ప్రభుత్వం గద్దె దించే పరిస్థితి వైసీపీకి ఉంది. రాబోయే ఎలక్షన్స్ లో మీ అమూల్యమైన ఓటుని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వేయాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఉంది. ఉదాహరణకి పంచాయతీ నిధులకు వస్తే, పంచాయతీ నిధుల్ని కేంద్రం విడుదల చేస్తున్నప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అవి పంచాయతీలకు ఖర్చు పెట్టకుండా దారి మళ్లిస్తూ తమ పబ్బం గడుపుతున్నాయే తప్ప ఎప్పుడు కూడా పంచాయతీలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించలేదు. ఉదాహరణకి పంచాయతీల్లో కమ్యూనిటీ హాల్స్ కానీ, రోడ్స్ కానీ, విద్యుత్ దీపాలు కానీ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా మెరుగుపరచకుండానే ప్రభుత్వం పరిపాలన సాగించింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కొన్ని గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారంటే, కనుమరుగయ్యారంటే ప్రజలందరూ కూడా ఇది గమనించాల్సిన అవసరం. రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఏ విధంగా నిర్వహిస్తుందో తెలుసుకోవాల్సిన అంశం కూడా. రాష్ట్రం గంజాయిమయం, డ్రగ్స్ మయం అయిపోయింది. మొన్నటికి మన వైజాగ్ లో 25,000 డ్రగ్స్ పట్టుకున్నారంటే, 25,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారంటే ప్రజలందరూ కూడా ఇది గమనించాల్సిన అవసరం. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో గమనించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. యువత విషయానికి వస్తే ఉపాధి కల్పన ఎక్కడ కూడా పెద్ద ఎత్తున కల్పించిన దాఖలాలు లేవు. పెట్టుబడుల దృష్ట్యా రాష్ట్రాన్ని ఎప్పుడు కూడా ప్రపంచ పటంలో నిలబడాల్సిన చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎప్పుడు కూడా అడుగులు వేయలేదు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. యువత యొక్క శక్తి సామర్థ్యాన్ని ఒక 5,000 జీతానికి, 10,000 జీతానికి వాలంటీర్ల రూపంలో ఇచ్చామని పబ్బం గడుపుకునే పరిస్థితి వైసీపీ ప్రభుత్వానికి ఉంది. ఏ మాత్రం దూరదృష్టి లేని ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి అనుభవం గాని, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వ్యూహాలు గాని, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు గాని ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఖచ్చితంగా అవసరం ఉంది. రాష్ట్రంలో కౌలు రైతులు దాదాపు 3,000 మంది పైగానే చనిపోయారు. ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 35 మందికి పైగా కౌలు రైతులు మరణించారంటే
ఎక్కడ కూడా ప్రభుత్వం ఆ నివేదికను పొందుపరచకుండానే దాచిపెట్టాలని చూసింది. కానీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని వెలికి తీసి ఒక్కొక్క కౌలు రైతుకి ₹1,00,000 కేటాయించడం జరిగింది. ₹1,00,000 వాళ్ళకి వాళ్ళ పూర్తి కష్టాన్ని తీర్చలేకపోవచ్చు, కానీ నేను ఉన్నాను అనే భరోసా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ద్వారా ప్రజల్లో నింపగలిగారు, కౌలు రైతుల్లో కూడా నింపగలిగారు. కాబట్టి రాష్ట్రంలో పోలవరం గాని వెలిగొండ గాని ప్రాజెక్టులు పూర్తి అవ్వకుండానే రాష్ట్రానికి 9 లక్షలకు పైగా అప్పు ఎలా వచ్చిందని అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్లకు మేర రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి కనుమరుగైందంటే ప్రజలు కూడా ఇది అర్థం చేసుకోవాలి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిన ప్రార్థన. ప్రత్యేకంగా మహిళలకి టీడీపీ జనసేన బీజేపీ మేనిఫెస్టోలో ఉచిత బస్సు ప్రయాణం కేటాయించడం జరుగుతుంది. అలాగే అర్హత కలిగిన మహిళలకి 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఉచితంగా ఇవ్వబడుతుంది. అలాగే తల్లికి వందనం పేరుతో చదువుకునే విద్యార్థులకి ఆ తల్లికి ఏటా ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక్కొక్క బిడ్డకి ₹15,000 ప్రభుత్వం, టీడీపీ జనసేన ప్రభుత్వం ఇవ్వాలని అనుకుంటుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిన ప్రార్థన ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉన్నాయా చెప్పండి. ఏ తమ్ముడు? ఓకే, థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రగతికి, రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అందరూ మద్దతు పలకాల్సిన అవసరం రాష్ట్రానికి ఉంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడ కూడా పెట్టుబడుల్ని ఆకర్షించకుండానే పరిపాలన సాగిస్తుంటే అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ కూడా సరిగానే లేదు. అందరూ కూడా చూస్తున్న అంశమే ఇది. సో కాబట్టి అందరూ కూడా మీ మద్దతు పలికి రాబోయే ఎలక్షన్స్ లో ఈ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఓటు వేయాల్సిన ప్రార్థన. థ్యాంక్ యూ సార్.